గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ 8a అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది మనకి గూగుల్ ఐఓ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అందులో లాంచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఎర్లీగా అయితే లాంచ్ అయింది. అండ్ ఇది మనకి ఆల్రెడీ ఉన్న గూగుల్ పిక్సెల్ 8 అండ్ 8 Pro ఉన్నాయి కదా, సో వాటి లైనప్లో అయితే ఇది అయితే లాంచ్ అయింది. లైక్ ఇది 52,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే లాంచ్ అయింది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్కి బట్టి ఫీచర్స్ అయితే చేంజ్ చేశారు. అండ్ దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీనికి ఉన్న టాప్ కాంపిటీషన్ మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక ఫస్ట్లీ మనం గూగుల్ పిక్సెల్ 8a గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేసి, సో దీని డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచ్ సైజ్ ఉంటుంది. OLED స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.89 అపేచర్ తో వస్తుంది. సోనీ IMX787 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా మనకి అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. సోనీ IMX712 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్లో మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ వచ్చేసి గూగుల్ టెన్సార్ G3 చిప్సెట్ని అయితే యూజ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 4492 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇక OS అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే Android 14తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 7 years వరకు మనకి మేజర్ OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైజెస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇదైతే మనకి ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు May 7th నుంచే. సో ఇదైతే మనకి May 7th రోజు లాంచ్ అయింది. May 7th నుంచి ప్రీ ఆర్డర్స్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుండి అయితే చేసుకోవచ్చు. అండ్ May 14th వరకు అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. May 14th రోజు మనకి సేల్ అయితే ఉంటుంది. May 14th రోజు 6:30 AM నుండి అయితే సేల్ ఉంటుంది. మార్నింగ్ 6:30 నుండి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది. 8+128 మనకి బేస్ వేరియంట్ 52,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 8+256 టాప్ వేరియంట్ మనకి 59,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఎవరైతే ప్రీ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి పిక్సెల్ బడ్స్ A సిరీస్ ఏవైతే ఉంటాయి మనకి 999 ప్రైస్కే వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. లైక్ సేల్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే 4,000 బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది లైక్ సెలెక్టెడ్ కార్డ్స్ పైన. అండ్ 12 months నో కాస్ట్ EMI కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్చేంజ్లో 9,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్స్ అండ్ ప్రైజెస్ అయితే. అండ్ ఇక దీనికి ఉన్న టాప్ కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ మనం OnePlus 12R గురించి మాట్లాడుకోవాలి. సో ఇది కూడా మనకి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. లైక్ ఇది మనకి 40,000 బడ్జెట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. అండ్ టాప్ వేరియంట్ మనకి 46,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో డిస్ప్లే మనకి 6.78 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f1.8 అపేచర్ తో వస్తుంది. ఇది మనకి సోనీ IMX890 సెన్సార్ అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.4 అపేచర్ తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 3 వేరియంట్స్లో అయితే ఉంటుంది. 8+128, 8+256, 12+256. సో ఇక 8+128 మనకి 39,990 అయితే ఉంటుంది. అండ్ 8+256 42,990 అయితే ఉంటుంది. అండ్ 16+256 మనకి 45,999 అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే. అండ్ కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ డిస్ప్లే మనకి OnePlusలో అయితే బెటర్ డిస్ప్లే ఉంటుంది కంపేర్ టు పిక్సెల్ 8a. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlusలో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి OnePlusలో అయితే బెటర్ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా OnePlusలో బెటర్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే గూగుల్ వాళ్ళది ప్రైమరీ ఫోకస్ అనేది కెమెరాస్ పైన ఉంటుంది కాబట్టి అపార్ట్ ఫ్రమ్ కెమెరాస్ వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో మనకి OnePlus అనేది ఈక్వల్ ఆర్ హయ్యర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ మనకి IQ12 ఉంటుంది. సో ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి 6.78 సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 144 Hz
రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f1.8 అపేచర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.0 అపేచర్ ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా మనకి పెరిస్కోప్ సెన్సార్ అయితే ఉంది. 64 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.57 అపేచర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంది. UFS 4.0 సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది. 12+256 అండ్ 16+512. 12+256 మనకి 52,999 అయితే ఉంటుంది. అండ్ 16+512 మనకి 57,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక రెండిట్లో కంపేర్ చేసుకుంటే సో మనకి గూగుల్ పిక్సెల్ 8లో కెమెరాస్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఐక్యూ అయితే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మెయిన్లీ గేమింగ్ పర్పస్లో మెయిన్లీ ప్రాసెసర్ అయితే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. మనకి వన్ప్లస్లో కూడా సేమ్ బెటర్ ప్రాసెసర్ ఉంటుంది కంపేర్ టు 8A. అండ్ ఐక్యూలో కూడా మనకి బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, బెటర్ బ్యాటరీస్ ఉంటాయి, డిస్ప్లే కూడా బెటర్ ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్స్లో మనకి ఈ ఫోన్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఓన్లీ కెమెరాస్ డిపార్ట్మెంట్లో మనకి పిక్సెల్ 8A అనేది కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటుంది. అండ్ ఐక్యూ వర్సెస్ 8A గురించి మాట్లాడుకుంటే సో రెండు మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి, 52,999 దగ్గర. సో ఇక్కడ చూస్తే మీరు మనకి స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ స్టోరేజ్ అయితే బేస్ వేరియంట్లో ఉంటుంది ఐక్యూలో. అండ్ టాప్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి 57,999 ప్రైస్ అయితే ఉంటాయి. బట్ ఐక్యూలో మనకి డబుల్ ర్యామ్ ఉంటుంది, డబుల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ 8A తీసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకి ఏదైనా సేల్లో కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడున్న ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఏదైతే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఏదైనా సేల్లో మీకు కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తే మాత్రం కన్సిడర్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. సో ఈ గూగుల్ పిక్సెల్ 8A పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.